గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బెంగళూరులో దారుణం జరిగింది. చిన్న చిన్న విషయాలకి భర్త గొడవ పడుతున్నాడని భర్తని లేపేయడానికి భార్య స్కెచ్ వేసింది. అసలు ఏం జరిగిందంటే, రాజేంద్ర, సంగీత ఇద్దరు కూడా భార్యాభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే చిన్న చిన్న విషయాలకు భర్త గొడవ పడుతున్నాడని చెప్పేసి తమ్ముడు సంజయ్తో కలిసి సంగీత భర్తని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది. సో ఏం జరిగిందంటే, కొన్ని రోజులుగా ఇరువురి మధ్య కూడా మనస్పర్ధలు వస్తున్నాయి. దీంతో భర్త రాజేంద్రను చంపేసేందుకు సంగీత స్కెచ్ వేసింది. ఇందుకు సొంత తమ్ముడు సంజయ్ సహాయం తీసుకుంది సంగీత. అక్టోబర్ 25న బయటికి వెళ్దామని రాజేంద్రను సంగీత బయటకు తీసుకొచ్చింది. అయితే బావను చంపేందుకు మరో ఇద్దరితో కలిసి సంజయ్ కాపు కాశాడు. బైక్పై ఇద్దరు భార్యాభర్తలు వెళ్తుండగా సంగీత మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లుగా నటించి రాజేంద్ర పైన కత్తితో అటాక్ చేశారు ఆ నిందితులు. రాజేంద్ర అరుపులతో వెంటనే స్థానికులందరూ గుమికూడారు. దీంతో వెంటనే నిందితులు కూడా పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫైనల్గా పోలీసులు తేల్చింది ఏంటంటే, భార్యే భర్త హత్యకు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్ని ఫైనల్గా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు అన్నది కూడా చూడాలి. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ఫైనల్గా ఈ కేసులో భార్యే భర్త హత్యకు ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. సో పోలీసులు ఎటువంటి వివరాలు చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? చిన్న చిన్న విషయాలకి భర్త గొడవ పడుతున్నాడనే భావనతో సొంత తమ్ముడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది భార్య. దానిలో భాగంగానే ముందుగా వారు సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం వారు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. దానిలో భాగంగానే కడుపులో కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తుటిలో ప్రాణాలతో భర్త బయటపడ్డాడు. అయితే రాజేంద్ర, సంగీత భార్యాభర్తలు కొన్ని రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి. అది రోజు రోజుకు ఎక్కువైన నేపథ్యంలోనే భర్తను ఏదో ఒక విధంగా హతమార్చాలనేది ఒక ప్లాన్ వేసింది. రాజేంద్రను లేపేసేందుకు సంగీత స్కెచ్ వేసిన నేపథ్యంలో ఇందుకు సొంత తమ్ముడితోనే, తమ్ముడు ఎవరైతే ఉన్నారో సంజయ్ తో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక ఇందుకు సొంత తమ్ముడు అలాగే సహాయం తీసుకుంది. అక్టోబర్ 25న బయటకు వెళ్దామని రాజేంద్రను సంగీత తీసుకొచ్చింది. ఇక ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం సంగీత సోదరుడు సంజయ్ బావను చంపేందుకు మరో ఇద్దరితో కలిసి ఒక దారిలోనే కాపు కాశాడు. ఇక బైక్ పై వెళ్తుండగా అంటే స్నేక్ చాటింగ్ చేసే క్రమంలో అతన్ని హతమార్చారు, దాడి చేశారు, దాడిలో చనిపోయారు అనేది ఒక కట్టుకథ అల్లేందుకు ముందుగా వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే బైక్ పై వెళ్తుండగా సంగీత మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లుగా నటించి రాజేంద్ర పైన కత్తితో నిందితులు అటాక్ చేశారు. ఇక రాజేంద్ర అరుపులతో వెంటనే అక్కడికి జనం కూడా గుమ్మిగూడిన నేపథ్యంలో అక్కడ దాడి చేసిన నిందితులందరూ కూడా పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక భార్య హత్యకు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక నిందితులు అంటే భార్య నుంచి సేకరించిన సమాచారం మేరకు అక్కడ సీసీ ఫుటేజ్ గానీ ఇతరితర సమాచారం మేరకు అందరినీ అరెస్ట్ చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు భర్తను చంపాలనుకుంటుంది అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాధిక. రైట్ శివ, రైట్, దీనికి సంబంధించి అమ్మాయి తరపున బంధువులు కానీ వాళ్ళంతా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, అబ్బాయి తరపున బంధువులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, అసలు వాళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయని స్థానికులు కానీ బంధువులు కానీ చెప్తున్నారు? అంటే ఇద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే వారు గతంలో కూడా ఇద్దరికి పెద్దలు సర్ది చెప్పి వారిని సరిగా ఉండమని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు అనేవి తారాస్థాయికి చేరడం, మనస్పర్ధలు రావడంతోనే వారు ఒకరిపై ఒకరు కొంచెం ఈర్ష్య ద్వేషాలు పెంచుకున్నారు. దానిలో భాగంగా భర్తపై ఏదో ఒక విధంగా చేయాలి, భర్తను తన జీవితం నుంచి తప్పించాలనే ఒక ప్లాన్ అయితే ఆ భార్య వేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దానిలో భాగంగానే సొంత తమ్ముడు సహాయం తీసుకుని వారిని మరొక ఇద్దరి స్నేహితుల సహకారంతో సొంత తమ్ముడు సంజయ్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ స్నేహితులు విఘ్నేష్ అలాగే మరొక బాలుడు 15 సంవత్సరాల బాలుడిని కూడా దీనిలో దాంట్లో వారు ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే రాజేంద్ర కు సంబంధించి ప్రధానంగా
ఇద్దరికి భార్యాభర్తల మధ్య భేదాలు అనేవి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో డైలీ సోదరుడితో కూడా ఈ గొడవల గురించి ప్రస్తావించిన తర్వాత రోజు రోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఏదో ఒక విధంగా అడ్డు తొలగించాలనేది ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఒక ప్లాన్ చైన్ స్నాచింగ్ సంబంధించి ఒక ప్లాన్ వేసి దాని ద్వారా దాడి చేసిన క్రమంలో భర్త చనిపోయాడు అని అందరిని నమ్మించే ప్రయత్నంలో ప్లాన్ అనేది విఫలమైనప్పుడు వారందరూ కూడా కటకటపడ్డారు. ఇక పెద్దలు మాత్రం వారికి గతంలో గొడవ అయినప్పటికీ కూడా వారందరికీ కూడా మేము సర్ది చెప్పాము, కానీ వారు ఈ విధంగా దాడి చేస్తారనుకోలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక దాడికి సంబంధించి బాలుని రిమాండ్ హోమ్ కు పంపించారు. అంటే ఏజ్ తక్కువ నేపథ్యంలో అతన్ని రిమాండ్ హోమ్ కు పంపించి మిగిలిన ముగ్గురు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లుగా ఎస్పీ విష్ణువర్ధన్ తెలిపారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి పోలీసు సిబ్బంది మనకు మల్లి నాగేష్ అలాగే డివైఎస్పీ రఘును ఎస్పీ అభినందించారు. ఈ దాడిని మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా గుర్తించి విచారణ జరిపిస్తున్నారు. వారందరినీ కూడా పై అధికారులు అభినందించినట్టు తెలిసిన కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం అయినప్పటికీ కూడా ఇద్దరికి సర్ది చెప్పాం, కానీ ఈ విధంగా వ్యవహరిస్తారని మేము అనుకోలేదంటూ కూడా వారిద్దరు చెప్పినట్లుగా పోలీసులు దర్యాప్తులు తేలిందనేది వారు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, బెంగళూరులో దారుణం జరిగింది. చిన్న చిన్న విషయాలకే భర్త గొడవ పడుతున్నాడని సొంత తమ్ముడితో కలిసి భర్త హత్యకు భార్య సంగీత స్కెచ్ వేసింది. కడుపులో కత్తితో పొడిచి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసింది. దాడిలో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు భర్త. రాజేంద్ర సంగీత ఇద్దరు కూడా భార్యాభర్తలు. కొన్ని రోజులు ఇరువురి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. అయితే భర్తను చంపడానికి భార్య సొంత తమ్ముడు సంజయ్ సహాయం తీసుకుంది సంగీత. అక్టోబర్ 25న బయటకు వెళ్దామని రాజేంద్రను సంగీత బయటకు తీసుకొచ్చింది. అయితే బావను చంపేందుకు మరొక ఇద్దరితో కలిసి సంగీత తమ్ముడు సంజయ్ కాపు కాశాడు. అయితే బైక్ పైన ఇద్దరు భార్యాభర్తలు వెళ్తుండగా సంగీత మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లుగా నటించి రాజేంద్రపై కత్తితో అటాక్ చేశారు నిందితులు. రాజేంద్ర అరుపులతో వెంటనే స్థానికులందరూ గుమిగూడారు. దీంతో వెంటనే నిందితులు పరారైపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగింది. అయితే భార్య హత్యకు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సో రైట్ నో ఇలాంటి కేసెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. భార్యలు భర్తని హత్య చేసే ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ రోజులో పరిస్థితి ఏ విధంగా ఉందంటే అబ్బాయిలకు బ్లూ కలర్ డ్రమ్ము చూస్తేనే వణికిపోయేంత సిచ్యువేషన్ అనమాట. సో ఇంకా ఇట్లాంటి కేసుల మీద నిజంగా జోకులు కూడా వేసుకుంటున్నారు బయట. సో ఏంటి అని, సో ఎవరైనా సరే కరెక్ట్ కాదు. భార్య భర్తని చంపడము కరెక్ట్ కాదు, భర్త భార్యని చంపడము కరెక్ట్ కాదు. నిజంగా ఏమైనా నచ్చకపోతే విడాకులు తీసుకోవడమే బెటర్ తప్ప హత్యలకు ప్లాన్ చేసి జైలు పాలయ్యి ఇటు అవతల పర్సన్ జీవితాన్ని అలాగే వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది.